హాయ్ హలో నమస్తే. కేటీఆర్ అన్న ప్లస్ జగన్ అన్న. నేను ఎందుకు ఇద్దరిని కేటీఆర్ అన్న జగన్ అన్న అని ఎందుకన్నా అంటే, నాకంటే ఇద్దరు పెద్దోళ్ళు అయి ఉండొచ్చు. కదా, పెద్దోళ్ళే. జగన్ గారికి ఒక 55 years వరకు ఉంటాయి. కేటీఆర్కి ఏజ్ ఎంతో మరి కరెక్ట్గా తెలియదు. బట్ నాకంటే పెద్దోడే అని అనుకుంటున్నా. నేను ప్రొఫెసర్ రమేష్ అని చెప్పి నన్ను ముసలోడు అని మీరు అందరూ అనుకుంటున్నారు. ఐఎమ్ ఓన్లీ 47 years old. ఓకే, నాకు ఓన్లీ 47 years. మీకు ఈ యొక్క టీవీలో నేను పెద్ద సీనియర్ మోస్ట్ 60 సంవత్సరాల ముసలోళ్ళ కనిపిస్తున్నాను. అందుకని నేను గడ్డం పెంచుకున్నాను. అందుకే మీకు అలా కనబడాలని. ఐఎమ్ ఓన్లీ 47 years. కాబట్టి నాకు ఇద్దరికంటే పెద్దోళ్ళు అని నేను అనుకుంటాను. అందుకని జగన్ అన్న కేటీఆర్ అన్న అంటున్నా. ఓకే, ఈ జగన్ అన్న కేటీఆర్ అన్న వీళ్ళిద్దరు బెంగళూరులో కలిశారట. మొన్న పోయి బెంగళూరులో కలిశారట. బెంగళూరులో కలిసి ఇది ఫోటో సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇది అఫ్కోర్స్ సాక్షి టీవీ సంబంధించిన తమ్మునేలు, యూట్యూబ్ తమ్మునేలు. ఇది ఒకే ఫ్రేమ్లో జగన్ అని కేటీఆర్ అని. మంచిదే, ఇద్దరు కలుస్తున్నారు. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకొని ఉండొచ్చు అనేది నాకు ప్రశ్న వచ్చింది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఏం మాట్లాడుకొని ఉండొచ్చు అనేది వాళ్ళిద్దరికే తెలుసు. వీళ్ళిద్దరి పరిస్థితి ఒకటే. ఏంది వీళ్ళిద్దరి పరిస్థితి అంటే, ఇద్దరు పాపం ముఖ్యమంత్రులుగా పనిచేశారు, ఇద్దరు అధికారం కోల్పోయారు, ఇప్పుడు ఇద్దరు ప్రతిపక్షంలో ఉన్నారు, పార్టీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళిద్దరి పరిస్థితి అదే. ఈయన పరిస్థితి ఏంటంటే, తెలంగాణకు అన్యాయం జరిగిందని పార్టీ పెట్టారు. ఎందుకు పెట్టారు? తెలంగాణకు అన్యాయం జరిగిందని పార్టీ పెట్టారు. నాకు అన్యాయం జరిగిందని జగన్ గారు పార్టీ పెట్టారు. ఓకే, ఇద్దరికి యొక్క అన్యాయానికి గురయ్యి పార్టీ పెట్టాము అనేది బేసిక్ ఐడియా ఆఫ్ దేర్ పార్టీస్. అంటే బేసికల్గా ఐడియా, అన్యాయం జరిగిందని పార్టీ పెట్టినప్పుడు మరి న్యాయం జరగగానే మీకు ఓటర్లు దూరం అయిపోతారు. ఓకే, తెలంగాణకు అన్యాయం జరిగిందని పార్టీ పెట్టారు. రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణకి న్యాయం చేసింది మేమే అని చెప్పి రివర్స్ స్ట్రాటజీ కొట్టాడు రేవంత్ రెడ్డి గారు. పార్టీ నుంచి అధికారంలో కోల్పోయారు వీళ్ళు. ఎందుకు పార్టీ పెట్టారు? తెలంగాణకి అన్యాయం జరిగిందని పార్టీ పెడితే, తెలంగాణకి సోనియా గాంధీ న్యాయం చేసిందని రేవంత్ రెడ్డి గారు విపరీతంగా ప్రచారం చేశారు. కాంగ్రెసే మేము న్యాయం చేసిందని అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఈ జగన్ గారు నాకు అన్యాయం జరిగిందని చెప్పి పార్టీ పెట్టారు. మరి అది ఆయనకి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అనేది ఇంకా మరి వేసి చూడాలి. ఓకే, మరి ఆయనకి ఇంకా న్యాయం జరిగితే, ఆయనకి న్యాయం జరిగిందని ప్రజలు అనుకున్న రోజు, అసలు ఆయనకి అన్యాయం జరిగిందని పార్టీ పెట్టాడుగా జగన్ గారు, ఇప్పుడు న్యాయం జరిగింది ఆయనకి, కాబట్టి ఇంకా అవసరం లేదు అని ఓటు షిఫ్ట్ అయ్యే అవకాశం ప్రమాదంలో ఉన్నారు. ఇద్దరు కూడా ప్రమాదంలో ఉన్నారని నేను అంటున్నా. అందుకే ఎనీ పొలిటికల్ పార్టీ ఇది కేటీఆర్ గారు ఒక 100 కోట్లు ఇచ్చి ఎవరో సలహాదారుని పెట్టుకొని ఉంటారు. జగన్ గారు కూడా ఒక 200-300 కోట్లు పెట్టి ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో సలహాదారులకి నాకైతే తెలీదు. నేనైతే వీళ్ళిద్దరికి ఫ్రీగా ఒక తమ్ముడిగా సలహా ఇస్తున్నా. వీళ్ళిద్దరికి ఫ్రీగానే ఇస్తున్నాను మీ ఇద్దరికి సలహా. అదేంటంటే, పొలిటికల్ పార్టీలకి ఐడియాలజీ బేస్ లేకపోతే సస్టైన్ అవ్వటం చాలా కష్టం. ది బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక ఐడియా మీద పార్టీ నిలబెట్టే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ పొలిటికల్ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకు అంత సక్సెస్ అయిందంటే, 100 సంవత్సరాలు ఐడియా మీద నిలబడి, ఒక ఐడియాలజీ మీద నిలబడి కట్టుకుంటూ వచ్చారు వాళ్ళ పార్టీని. 100 years కష్టపడ్డారు. ఓకే, వాళ్ళు నమ్మింది తప్పు, వాళ్ళ యొక్క సిద్ధాంతం తప్పని నాకు అనిపిస్తుంది. బట్ వాళ్ళు నమ్మారు, వాళ్ళకి నిజమని వాళ్ళకి అనిపిస్తుంది. తప్పలేదు, వాళ్ళు నమ్మింది వాళ్ళది, మనకి అది తప్పు అనిపించవచ్చు. మనం సెక్యులరిజం గురించి మాట్లాడితే వాళ్ళకి తప్పని అనిపించింది. ఓకే, కాబట్టి ఆలోచనలో తేడా ఉంది, తప్పేం లేదు. వాళ్ళ ఆలోచన వాళ్ళది, మన ఆలోచన మనది. నేనేమంటున్నానంటే, బట్ వాళ్ళు ఏదైతే నమ్మారో ఒక సిద్ధాంతాన్ని, ఆ సిద్ధాంతం మీద అలానే బిల్డ్ చేస్తూ 100 సంవత్సరాలు కొట్లాడి, నౌ టుడే ది బికేమ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ వన్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ భారతీయ జనతా పార్టీ అయింది. కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల నుంచి స్వతంత్ర సమరయోధులు, స్వతంత్ర ఉద్యమం దగ్గర నుంచి అందరిని కలుపుకొని పోయారు. వాళ్ళు స్వతంత్ర దేశం స్వాతంత్రం కోసం పట్లాడాలి బ్రిటిష్ వాళ్ళ మీద. వాళ్ళు ఏం చేస్తారు? అందరిని కలుపుకొని పోయారు. ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, భారతీయుడిని, ప్రతి వాడిని కలుపుకొని వాళ్ళు టీములు వేసుకుంటూ స్వతంత్ర ఉద్యమం చేసుకుంటూ వాళ్ళ ఆ ఐడియాలజీలో ఇప్పటికి కూడా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మొత్తాన్ని కలుపుకొని పోతుంటారు. సెక్యులర్ దేశం అనేది ఒక ఐడియాలజీ మీద నిలబడింది కాంగ్రెస్ పార్టీ. సో వాళ్ళు అలా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, వాళ్ళకి ఐడియాలజీ అనేది ఉంది, స్ట్రాంగ్ బేస్. అందుకనే వాళ్ళు ఇంకా సస్టైన్ అయింది కాంగ్రెస్ పార్టీ అనేది.
డిఎంకే ఎప్పుడో 1950-60లో పార్టీ పెట్టారు డిఎంకే. దాన్ని ఎవరు కదిలించలేకపోయారు. ఎందుకు? అక్కడ ఒక ఐడియాలజీ మీద పార్టీ పెట్టాడు డిఎంకే. అతను ఎందుకు పార్టీ పెట్టాడు? అక్కడ బ్రాహ్మణిజం ఎక్కువైపోయిందని, ఎస్సీ ఎస్టీ బీసీలు తక్కువ చిన్న చూపు చూస్తున్నారని, బ్రాహ్మణికల్ యాంటీ ద్రవిడియన్ సిద్ధాంతం యాంటీ బ్రాహ్మణ్ అనమాట అది. ఓకే, యాంటీ బ్రాహ్మణికల్ ఐడియాలజీ మీద పెరియార్ కొట్లాడాడు అక్కడ తమిళనాడులో. ఓకే, ఈ అంటరానితనం ఇదంతా కూడా అన్యాయం అని అనిపించింది పెరియార్కి. ఆయన ఎదురు తిరిగాడు. ఆయన్ని ఫాలోవర్ అయినటువంటి అన్నాదురై లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ పెరియార్ ఐడియాలజీ పెట్టుకొని పార్టీ నిలుపుకొని ఇప్పుడు 1950 నుంచి చెక్కు చెదరకుండా ఉన్నారు డిఎంకే. దాని నుంచి ఏఐఎన్బిఏడిఎంకే. ఇప్పుడు ఏ కొత్త పొలిటికల్ పార్టీలు వచ్చినా ఆ ఐడియాలజీని పట్టుకొని రావాల్సిందే తప్ప వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళలేరు, ఏ ఐడియాలకి వ్యతిరేకంగా వెళ్ళలేరు. కాబట్టి ఎనీ పొలిటికల్ పార్టీ విల్ సస్టైన్ ఫర్ లాంగర్ పీరియడ్ ఇఫ్ దే హ్యావ్ ఐడియాలజికల్ బేస్. ఇప్పుడు ఈ రెండు పార్టీలకి ఐడియాలజికల్ బేస్ ఏంటి అనేది వాళ్ళు సెట్ చేసుకోవాలి. ఇప్పుడు పెట్టినప్పుడు ఎమోషనల్గా పెట్టుండొచ్చు, తెలంగాణ సెంటిమెంట్ మీద పెట్టుండొచ్చు, నాకు అన్యాయం జరిగిందని జగన్ గారు పెట్టుండొచ్చు. బట్ అది అయిపోయింది, దాంతో మేము ఎక్కువ కాలం సస్టైన్ అవ్వలేరు. ఒక ఐడియాలజికల్ బేస్ని సెట్ చేసుకోకపోతే, ఒక ఫౌండేషన్ అనేది వేసుకోకపోతే ఎక్కువ కాలం సస్టైన్ అవ్వలేరు. ఇంకొకసారి గెలిపించవచ్చేమో, ఇంకొక 2-3 టర్మ్స్, మేబీ 2-3 సార్లు ముఖ్యమంత్రులు అవ్వచ్చేమో. జగన్ గారు, కేటీఆర్ గారు కూడా అవ్వచ్చు ముఖ్యమంత్రి. బట్ లాంగర్ పీరియడ్ మీ తర్వాత మీ పార్టీని ముందుకు తీసుకెళ్లే వాళ్ళకి బేస్ దొరకదు. అప్పుడు మీరున్నంత వరకు మీ యొక్క ఏమంటారు, మీ ఇమేజ్ తోటి మీరు ముఖ్యమంత్రులు అవ్వచ్చు. వన్స్ యువర్ టర్మ్ ఈజ్ ఓవర్, దెన్ ఇఫ్ దెర్ ఇస్ నో బేస్ యూ కెనాట్ సస్టైన్. ది సేమ్ సిమిలర్ థింగ్ హ్యాపన్స్ టు ఈవెన్ టీడీపీ. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఆయన కొద్దిగా పొలిటికల్ ఎక్స్పర్ట్ కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ ఆల్తో పోటీ పెట్టుకుని ఇవి చేసి అవి చేసి క్యాంపెయిన్, మీడియా మేనేజ్ మొత్తం చేసి చంద్రబాబు నాయుడు నాన్న తిప్పలు పడి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి తీసుకొస్తారు టీడీపీని. బట్ ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక బేస్ అనేది లేకుండా, ఐడియాలజికల్ బేస్ అనేది లేకుండా ఎలాగ సస్టైన్ చేస్తారనేది చూడాలి మనం. ఓకే, మోరోవర్ లోకేష్కి ఇంకా డేంజర్. లోకేష్కి ఇంకా ఏంటి డేంజరు? కనీసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్కి సంబంధించిన ఓట్ బ్యాంక్ మొత్తాన్ని రీప్లేస్ చేశారు, దాన్ని ఆక్యుపై చేశాడు. లోకేష్ గారు యాంటీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని రీప్లేస్ చేశాడు. ఆయన యాంటీ కాంగ్రెస్కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ యాంటీ కాంగ్రెస్, బీజేపీ యాంటీ కాంగ్రెస్, ఆ ఓట్ బ్యాంక్ని వీళ్ళందరూ చీల్చుకోవాలి. టీడీపీ, జనసేన చాలా కష్టమైపోయింది లోకేష్కి వచ్చే రోజుల్లో. ఎనీ రీజనల్ పార్టీ నేనైతే ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ ప్రూవ్ దట్ యు ఆర్ ఏ పొలిటికల్ లీడర్, యూ ప్రూవ్ దట్ యూ హ్యావ్ ఏ పొలిటికల్ బేస్, స్ట్రాంగ్ ఐడియాలజికల్ బేస్. అది లేకపోతే పొలిటికల్ ఎక్విప్మెంట్ సస్టైన్ అవ్వలేరు. నేను అదే మీకు ఫ్రీగా మీరు 100 కోట్లు పెట్టి మీరు సలహాదారులను పెట్టుకుని నేను మీకు ఇచ్చే సలహాను అదే. నేను ఈయనకి సిచ్యువేషన్ డిఫరెంట్, ఆయన సిచ్యువేషన్ డిఫరెంట్. ఈయన అపోనెంట్ కాంగ్రెస్, ఈయన అపోనెంట్ టీడీపీ. ఓకే, ఈయన ఇప్పుడు కాంగ్రెస్తో కొట్లాడాలంటే రేవంత్ రెడ్డి గారితో కొట్లాడితేనే అధికారంలోకి రాగలడు. ఈయన పక్కన భారతీయ జనతా పార్టీ ఒకటి కాసుకొని కూర్చుంది వీళ్ళని రీప్లేస్ చేయడానికి, బీఆర్ఎస్ని రీప్లేస్ చేసి అపోజిషన్ పార్టీగా ఎదగటానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది తెలంగాణలో. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ని ప్లస్ బీజేపీని రెండింటిని మేనేజ్ చేస్తూ తన పార్టీని నిలబెట్టుకోవాలి అంటే తనకు కూడా ఒక బేస్ అనేది ఉండాలి. ఆ బేస్ మీద మైనారిటీ ఓట్లు పోగొట్టుకోకుండా ఉండాలి. ఇప్పుడు ఈయన మీద వచ్చిన చెడ్డ పేరేంటి? బీజేపీతో ఎలయన్స్లోకి వెళ్తున్నారు, బీజేపీ వీళ్ళు ఒకటే అని చెప్పి విపరీతమైన ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి గారు. మైనారిటీ ఓట్లు మొత్తం కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళినాయి. ఓకే, మైనారిటీ ఓట్లు మొత్తం తిరిగి కాంగ్రెస్కి ఎందుకు వెళ్ళాయి? మన బీఆర్ఎస్లో, మన జూబ్లీ హిల్స్లో ముస్లిమ్స్ ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఎందుకు ఓటేశారు కాంగ్రెస్కి? ఈయన బీజేపీకి నేను డెడ్ యాంటీ అనేటువంటి ఐడియాలజీ నుంచి ఆయన ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఇంకా బీజేపీతో లింకులు ఉన్నాయని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. సో ఇప్పుడు ఏమైతే, ఇప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, మైనారిటీ ఓట్ బ్యాంక్ ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారి వైపే ఉన్నారు. ఈయన అట్రాక్ట్ చేయలేకపోయాడు. అలాంటప్పుడు ఈయనకి ఆప్షన్ అయింది, ఈయన కూడా బీజేపీలో ఎలయన్స్లోకి వెళ్ళిపోతే ఈయన కొద్దిగా సస్టైన్ అవ్వచ్చు. మైనారిటీ ఓట్లు ఎలా నా పడతలేదు, కాంగ్రెస్కి పడుతున్నాయి, సో నేను అట్లీస్ట్ యాంటీ కాంగ్రెస్ ఓటు తీసుకుందాము అంటే బీజేపీకి ఎలయన్స్లోకి వెళ్ళాలి. ఈయన బీజేపీలో ఎలయన్స్లోకి వెళ్తే, బీజేపీ వాళ్ళతో ఎలయన్స్లోకి వెళ్ళిన ఏ పార్టీ కూడా ఎక్కువ కాలం ఉండలేదు, వాళ్ళని సప్రెస్ చేసి వాళ్ళు పైకి వచ్చేసారు. దట్ ఈస్ మోస్ట్ డేంజరస్ ఫర్ కేటీఆర్.
ఎందుకంటే బీజేపీతో ఎలయన్స్లోకి వెళ్తే ఇంక బీఆర్ఎస్ని ఖతం చేసేసి వాళ్ళు వచ్చేస్తారు పైకి అని ఇతను జాగ్రత్తగానే ఎలయన్స్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉన్నాడు కేటీఆర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? హీ రీప్లేస్డ్ కాంగ్రెస్, బట్ హీ డిడ్ నాట్ రీప్లేస్ ది కాంగ్రెస్ రోల్. ది రోల్ ఆఫ్ కాంగ్రెస్ ఉంది, హీ రీప్లేస్డ్ ద కాంగ్రెస్. అదే చెప్తా, నాకు అన్యాయం జరిగిందని రీప్లేస్డ్ ద కాంగ్రెస్. కాంగ్రెస్ రోల్ని రీప్లేస్ చేయాలి. ఇప్పుడు టెండూల్కర్ తీసేసి టెండూల్కర్ ప్లేస్లో ఎవరినో వేశారనుకోండి, ఒక ప్లేయర్ని వేశారు, సరే ఫర్ ఎగ్జాంపుల్ మహమ్మద్ కైఫ్ని తీసేసి అప్పుడు యువరాజ్ సింగ్ని వేశారు, లేదంటే యువరాజ్ సింగ్ని తీసేసి ఆ పక్కన ఎవరిని వేశారనుకోండి, యూ హ్యావ్ టు ప్లే దాట్ రోల్. ఒక ప్లేయర్ని తీసేసి నిన్ను రీప్లేస్ చేసినప్పుడు ఆ ప్లేయర్ ఆడే ఆట మీరు ఆడాలి, అంతకన్నా బెటర్గా ఆడాలి. జగన్మోహన్ రెడ్డి గారు హీ రీప్లేస్డ్ ద కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బట్ హీ ఈజ్ నాట్ రీప్లేసింగ్ ది కాంగ్రెస్ ఫైట్. ది కాంగ్రెస్ ఎవరితో ఫైట్ చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలతో ఫైట్ చేస్తారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళతో ఫైట్ చేస్తారు, ఏబీవీపీ వాళ్ళతో ఫైట్ చేస్తారు, ఓకే, వాళ్ళ ఐడియాలజీతో ఫైట్ చేస్తారు, సెక్యులరిజం కోసం ఫైట్ చేస్తారు, నేషనలిస్టిక్ అప్రోచ్ వల్ల ఉన్నటువంటి ఏమంటారు కష్టాలు ఏంటి అనేవి దాని గురించి మాట్లాడతారు, ఒక అన్నిటి మీద ఫైట్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. బట్ హీ ఈజ్ నాట్ డూయింగ్ దాట్. He replaced the Congress, but he is not playing the role of Congress. He is supporting Bharatiya Janata Party. ఓకే, అది మరి ఎంతకాలం అలా లాక్కొస్తాడు అనేది నాకు తెలియదు. జగన్ గారి మీద అభిమానం చాలామంది, ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ మెంబర్స్, రోజు మా అన్నోళ్ళు, మా అమ్మ, మా నాన్న, వాళ్ళు కూడా రే ఏంద్ర రోజు నువ్వు జగన్కి వ్యతిరేకంగా మాట్లాడతారు. నేనేం జగన్కి వ్యతిరేకంగా మాట్లాడిన, నేను ఎప్పుడు మాట్లాడలేదు. నేనేమన్నానంటే స్టే అవే ఫ్రమ్ యువర్ ఐడియా ఇస్ సెక్యులర్ ఐడియా, దేర్ ఐడియా ఇస్ నేషనలిస్టిక్ అప్రోచ్. నేను అదే చెప్పి తప్పలేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు తప్పలేదు, మన తప్పలేదు, బీజేపీ తప్పలేదు, కాంగ్రెస్ తప్పలేదు. వాళ్ళ ఐడియా మీద వాళ్ళు ఒక దేశాన్ని కట్టడానికి ట్రై చేస్తున్నారు, వీళ్ళ ఐడియా మీద దేశాన్ని కట్ చేస్తారు. పొలిటికల్ డిఫరెంట్ వ్యూస్లో మనం మాట్లాడుతున్నాం. ఓకే, జగన్ గారు వాళ్ళ ఐడియాలజీలోకి వెళ్తున్నారని నేను రోజు అంతే తప్ప నేను ఆయన ఏమి విమర్శించలేదని మా అమ్మ నాన్నలకు చెప్పాను నేను. ఎందుకంటే వీరాభిమానులు, మా నాన్న వీరాభిమాని జగన్మోహన్ రెడ్డికి తిడుతున్నాడు నన్ను, రే ఏంద్ర జగన్కి మా నాన్న తిడుతున్నాడు ఫోన్ చేసి. మా అన్న మొన్న ఒకసారి ఆడు కనబడి రే ఏంద్ర ఇది ఏంటంటే ఇంక నేను వాళ్ళని మార్చలేను, అమ్మ నాన్న వీళ్ళని కూడా మార్చలేను, జగనాభిమానులు వాళ్ళంతా. ఓకే, బట్ నేనేమన్నానంటే నా ఫ్యామిలీ మెంబర్స్నే కన్విన్స్ చేయలేకపోయా, బట్ వాళ్ళు కన్విన్స్ అవుతారు ఏదో ఒక రోజు. నేను ఇదంతా ఓపెన్గా ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళందరికీ అభిమానం ఉంది, ఆయన మన సెక్యులర్ నాయకుడు అని ఏదో ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎక్కువగా అభిమానం ఉండేది ఆయనకి, ఓకే, ఆయన మీద. బట్ ఆయన మీద అభిమానం ఉన్నప్పుడు కాంగ్రెస్ రోల్ కూడా ప్లే చేయాలి. ఈయన కాంగ్రెస్ రోల్ ప్లే చేయట్లేదని నేను 100% చెప్పగలను. ఈయన ఎందుకంటే బీజేపీ వైపుకి వెళ్తున్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన చాలామంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల. వాళ్ళందరూ మరి జగన్ గారు వాళ్ళకి సలహాలు ఇస్తున్నాడు, వాళ్ళు జగన్ గారికి సలహా ఇస్తున్నారు, నాకైతే తెలీదు. బట్ ఇట్ ఈస్ ఫండమెంటల్ ట్రూ దట్ జగన్ ఈస్ హ్యావింగ్ మెనీ ఆర్ఎస్ఎస్ సపోర్టర్స్ అరౌండ్ హిమ్. దర్ ఇస్ నో ఇట్స్ నాట్ ఎ లై, ఇట్ ఈస్ ట్రూ. ఓకే, బట్ నేనేమంటానంటే జగన్ గారు అటా ఇటా ఏదో ఒకటి ఆయన ఒక స్ట్రాంగ్ బేస్ తీసుకోవాలి. లేదు న్యూట్రల్గా ఉంటే, అదే నేను చెప్తాను, యూ రీప్లేస్డ్ కాంగ్రెస్, ఇఫ్ యూ డోంట్ ఫైట్ లైక్ ఏ కాంగ్రెస్ దెన్ ద కాంగ్రెస్ విల్ కమ్ అవుట్ టు ఫైట్. రక్షణ లేనప్పుడు ఏం చేస్తారు, రివర్స్ వెళ్తారు. అదే ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్లో పడ్డాడు కేటీఆర్ గారు. కన్ఫ్యూజన్లో పడితే ఏమైంది, జూబ్లీ హిల్స్లో అక్కడ ఇక్కడ మైనారిటీ ఓట్లు మొత్తం కాంగ్రెస్ వైపుకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇదాని కన్ఫ్యూజన్లో ఉంటే 100% మీరు అనుకోవచ్చు కాంగ్రెస్కి అంత లేదని. దేనికి లేదు. కాంగ్రెస్కి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జీరో నుంచే వస్తారు. కాంగ్రెస్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉండవచ్చు. ఇప్పుడు ఆ తక్కువ మంది పైకి రావటం పెద్ద ఎక్కువ టైం పట్టదు. అదే చెప్తున్నాను, ఎక్కువ టైం పట్టదు. వాళ్ళ ఆల్టర్నేటివ్ సృష్టించుకున్నప్పుడు ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు ఈయన లిబరేషన్ కాంగ్రెస్ పెట్టారు మన విజయ్ కుమార్ అన్న. ఆయన ఇప్పుడు కష్టపడవచ్చు 2-3 సంవత్సరాలు. ఏమో రేపు పొద్దున ఆయనకి ఏమన్నా మమత ఏమంటారు పేరంటే పేరు మర్చిపోయినాను, బీఎస్పీ మాయావతి గారి లాగా ఏమని ఆయన పట్టి పుంజుకునేద్దాము విజయ్ కుమార్ అన్న పార్టీ. ఆ పక్కన వీసీకే అని ఒక తమిళనాడులో ఒక పార్టీ పెట్టారు, క్రిస్టియన్ పార్టీ. అది దళితులను క్రిస్టియన్లు కలుపుకొని ఇప్పుడు ఏమో విజయ్ కుమార్ గారి ఈ ఎస్సీలు ఎస్టీ బీసీలను కలుపుకొని పార్టీని పంచుకుంటారేమో. వీళ్ళందరూ కాంపిటీషన్స్ అవుతారు.
వీళ్ళందరూ కూడా ఏమంటారంటే, ఏ పార్టీ అయినా సరే, నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది ఒకటే, నేను చెప్పదలుచుకుంది ఒకటి, భారతదేశంలో రెండు ఐడియాలు ఉన్నాయి. ఒకటి నేషనలిస్ట్ అప్రోచ్, రెండు సెక్యులర్ అప్రోచ్. యు ఆర్ సెక్యులర్ ఆర్ నేషనలిస్ట్ అప్రోచ్, అది ఒక డెసిషన్ తీసుకుని అటా ఇటా వెళ్ళిపోవాలి. అటన్నా మూవ్ అవ్వాలి, లేదా ఇటన్నా వచ్చాలి. అటు వెళ్ళిపోతే మీకు ఒక క్లారిటీ ఉండేది, ఓటర్ల క్లారిటీ ఉండేది, ఓట్లు వేసే వాళ్ళు మొత్తం క్లారిటీగా ఉంటారు, క్లియర్గా మీకు ఓటేస్తారు. లేదంటే అది మన అప్రోచ్ అది కాదు అన్నప్పుడు డైరెక్ట్గా ఇటు వచ్చేసేయాలి. వాళ్ళ యొక్క ఐడియాలజీని మీరు అపోజ్ చేయాలి. అపోజ్ చేసి మీ ఇటున్నటువంటి వాళ్ళు మొత్తాన్ని పోలరైజేషన్ చేసుకోవాలి. ఆ యాంటీ నేషనలిస్ట్కి సంబంధించి సెక్యులర్ వాదుల మొత్తాన్ని గ్యాదర్ చేసుకోవాలి. గ్యాదర్ చేసుకొని ఎన్నికలకు వెళ్ళాలి. లేదంటే ఏమైంది, వీళ్ళిద్దరు ఇబ్బంది పడతారు. అదే నేను చెప్పదలుచుకున్న సలహా, అది ఫ్రీగా నేను ఇచ్చే సలహా. మరి మీరు 100 కోట్ల రూపాయలు పెట్టి మీరు సలహాదారులు తెచ్చుకున్నా ఇంతకన్నా బెటర్ సలహా ఎవడు కూడా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.